Hey, hello, hi everyone. A warm welcome back again. ఇవాళ అలా ఒక వ్లాగ్ లాగా చేద్దామనేసి మా బాయ్ దగ్గరికి వెళ్తూ ఉన్నాను అనమాట. అండ్ యాజ్ ఇట్ ఈస్ చెప్పినట్లే మా ఊరు అక్కడ ఉంటుంది. అండ్ మా బాయ్ ఇది అనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ మామిడి తోట ఉంటుంది. ఇప్పుడే జనవరి సీజన్, ఇది పూత సీజన్, అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతాయి అనమాట. అండ్ రీసెంట్గా మందులు కూడా కొట్టారు దానికి. అండ్ ఈరోజు ఏమేమి చూపించబోతున్నానంటే బాయి, అలాగే చెరువు కూడా చూపించబోతున్నాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ ఫీల్ ద నేచర్ అండ్ ఎంజాయ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఓకే, నేను కొంచెం రాగానే పెట్టడానికి ట్రై చేస్తాను, మోస్ట్లీ రాగానే. ఎందుకంటే ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట, ఆ న్యాచురాలిటీ. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే అక్కడక్కడ పక్షులు అరుస్తున్నాయి, ఉడతలు అరుస్తున్నాయి. ఆ శబ్దం అనేది ఒక న్యాచురల్ మ్యూజిక్ లాగా చాలా బాగుంటుంది అనమాట ఆ ఫీలింగ్. సో అందుకోసం అనేసి సో ఇంకా ఇలా బావి దగ్గరికి వెళ్ళేసి అక్కడ చూపిస్తాను. ఆల్రెడీ ఒక లాస్ట్ వీడియోలో చూపించాను, ఇక్కడ కొంచెం సదరం చూపిస్తున్నాం రాళ్ళు అట్లా అనేసి. ఇక్కడ పెద్ద పెద్ద రాళ్ళు ఉండేటివి కొంచెం గుంతల్లాగా తీసి ఆ గుంతల్లో వేస్తున్నాం. ఆడికి కొంచెం ఇంకా చాలా పెద్ద రాళ్ళు ఉన్నాయి, అలాంటివి అయితే అక్కడే వదిలేస్తున్నాం. ఇంకా రీసెంట్గానే నిండింది కాబట్టి ఇంకా ఇక్కడ ఏం క్లీన్ చేయలేదు. యాక్చువల్గా ఇవి మొత్తం క్లీన్ చేసేయాలి. అండ్ బావి చుట్టుకారం కూడా మొత్తం క్లీన్ చేసేయాలన్నమాట. ఇదిగో ఇదే బావి, అంటే ఒక ఆల్గేలాగా మొత్తం వాటర్ మీద అంతా ఫామ్ అయిపోయింది. ఎందుకంటే అది రీసెంట్గానే నిండింది. అండ్ మోర్ ఓవర్ చుట్టుపక్కల ఎక్కువ చెట్లు ఉన్నాయి కాబట్టి ఆ వాటర్ స్టాగ్నెట్గా ఉంది కాబట్టి. అండ్ చూడొచ్చు ఇక్కడ మొత్తం చిన్న చిన్న ఆకుల్లాగా అది ఆల్గే వాటర్ మీద అలాగే బతికే ఉంటుంది అనమాట. ఇంకా పక్కనే వంక వెళ్తుంది అక్కడ. ఆ వంక కారణంగా ఈ బావి చాలా తొందరగా నిండిపోయింది అనమాట. బావి దగ్గరికి వెళ్ళినప్పుడు కన్నా చాలా కేర్ఫుల్గా ఉండండి. ఒక న్యూస్ మీతో షేర్ చేసుకోవాలి. అలా దారిలో వెళ్తూ మేము ఇంకా నారైతే పోయలేదు, ఇంకా మోటార్ బిగించాలి, కొంచెం వర్క్ ఉంది. అండ్ అక్కడ ఒకరు నారు పోసారు, వరి నారు. అది ఎలా ఉంటుందో చూపిస్తాను. అండ్ వెళ్ళేటప్పుడు ఇక్కడ వాటర్ కూడా కనిపిస్తాయి, అవి చూపిస్తాను. ఇదిగో ఇక్కడి నుంచి ఇలా దారి వస్తుంది, ఆ వాటర్ క్రాస్ చేసే వెళ్ళాలి. వర్షాలు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఎక్కువ పడతాయి. అప్పుడు ఈ వాటర్ ఫ్లో అనేది కూడా ఎక్కువ ఉంటుంది, అప్పుడు దాటేదానికి కూడా కష్టం అవుతుంది. ఇక్కడ చూడవచ్చు వాటర్ పొంగుతూ ఉన్నాయి. ఈ చెక్ డ్యామ్స్ ఎందుకు కడతారంటే ఏదైతే పంట పొలాలు ఉన్నాయో అండ్ అలాగే బోర్వెల్స్ అండ్ ట్యూబ్ వెల్స్ అలాంటివి ఉంటాయో, ఇందాక చూపించానే అది ట్యూబ్ వెల్ అనమాట. ఇంకా బోర్వెల్ అంటే అక్కడ వస్తుంది, చూపిస్తాను. మామూలుగా బోర్స్ అనమాట. అవి బాగా శాంతగించుకుంటాయి, పొలాలకి బాగా వాటర్ అందుతాయి అనేసి ఈ చెక్ డ్యామ్స్ అనేసి కడతాడు అనమాట. అండ్ ఏదైనా పశువులకి నీళ్లు తాపేదానికి చాలా అందుబాటులో ఉంటుంది అనేసి మోస్ట్లీ దగ్గర ఒక ఎవ్రీ 200 మీటర్స్ అండ్ మోర్ ఓవర్ 500 మీటర్స్, హాఫ్ కిలోమీటర్కి అలా ఈ చెక్ డ్యామ్స్ అనేటివి ఇలా వెళ్ళే వాటర్ని అబ్స్ట్రకిల్ చేస్తూ కడుతూ ఉంటారు. అది యాక్చువల్గా రీజన్ పెట్టడానికి. ఇక్కడ చెట్టుకి ఎలాడుతున్నవి ఉయ్యాలు అనమాట. అవి చూస్తుంటే నాకు చిన్నటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. మా బావి దగ్గరికి మేము ఏదైనా సెలవులు ఉన్నప్పుడు అండ్ బడి ఉన్నప్పుడు కూడా మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు బావి దగ్గరికి వచ్చేసి కొంచెం ఏదైనా పొలం పనులు పొద్దున్నే చూసుకొని మళ్ళీ ఈవినింగ్ ఒక్కొక్కసారి స్కూల్ ఎర్లీగా వదిలినప్పుడు బావి దగ్గరికి వచ్చేసి అండ్ మోర్ ఓవర్ సండేస్ ఉంటాయి, పంచతంత్రం చూసేసి మోస్ట్లీ బావి దగ్గరికి వచ్చేస్తుంటాం. అండ్ వచ్చేటప్పుడు ఫుడ్ కూడా మేము మాతో పాటు క్యారీ చేసుకొస్తాము. ఫుడ్ ఇంటికాడ తినేసి బావి దగ్గరికి రావచ్చు, బట్ మేము ఫుడ్ కూడా అలాంగ్ విత్ మీ క్యారీ చేసుకుంటూ వచ్చి బావి కాడ తింటుంటే ఆ వాటర్, ఆ నేచర్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా ఉయ్యాలు వేసుకొని ఇలా ఊగుతూ చాలా హ్యాపీనెస్ ఉంటుందన్నమాట. ఆ న్యాచురల్ హ్యాపీనెస్ అనేది ఎవరికో ఏదో చేస్తానో లేదంటే మనం ఏదైనా సాధిస్తానో వచ్చేది కాదు. అది జస్ట్ యాజ్ ఫ్లోయింగ్ విత్ నేచర్ వచ్చేది అనమాట ఆ హ్యాపీనెస్. ఇదిగా ఇక్కడ ఉంది, ఇదే బోర్వెల్. ఇది వరి నారు. యాక్చువల్గా వరి నారులో కూడా మోస్ట్లీ ఎప్పుడు వాటర్ ఉంటాయి, ఇలా ఎక్కువ చీలనే కొడుతూ. అండ్ ఈ మధ్యనే పోసారు, ఒక 1 వీక్ 10-15 డేస్ అయింటుంది అనుకుంటా పోసి. చూడొచ్చు అక్కడ కొంచెం కట్ అయినట్లుంది కదా, ఏదో వచ్చి మేసింది, మేక, ఆవు అలాంటివి వచ్చి మేసేస్తుంటే చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.
ఈ పొలం వంక దగ్గరే ఉంది, అందుకని ఆ వంకలో వాటర్ కూడా ఇట్లా వచ్చేస్తున్నాయి. ఇక కొన్ని రోజులు ఉంటే ఇది కూడా మడి నాటేస్తారు అనమాట ఇక్కడ మొత్తం. ఇప్పుడు నేను ఇది క్రాస్ చేసి వెళ్ళాలంటే అక్కడికి కొంచెం సాహసం చేయాలి. అక్కడ కొంచెం కల్లేసారు, ఇక్కడేమో దారి ఉంది. ఇక్కడ వెళ్ళాలంటే ఇక్కడ ఎక్కడ ఒక చోట కాళ్ళు ఇరుక్కుపోతాయి అన్నమాట. ఎందుకంటే వాటర్ ఉండి ఉండి స్టాగ్నెట్ అయ్యేసి కొంచెం బురదలాగా ఎక్కువ ఫామ్ అయిపోయి ఉంటుంది. అలా దారిలో వెళ్తుంటే ఒక చెట్టు కనిపించింది, ఒక ప్లాంట్. ఇదే టచ్ మీ నాట్ ప్లాంట్ అంటారు. ఇలా దీన్ని ముడుచుకుంటే అంటే అంటుకుంటే ఆకు ముడుచుకుపోతుంది అనమాట. అవే కొంచెం కలర్గా పూలు కూడా పూస్తుంటాయి. ఇలా టచ్ చేసి చూస్తాను, చూడండి మూసుకునేసింది. ఇట్లా మళ్ళీ ఒక 5 minutes ఆర్ 10 minutes తర్వాత మళ్ళీ అవంతకవి విచ్చుకునేస్తాయి అన్నమాట. చిన్నప్పుడు మేము ఉన్నప్పుడు ఇక్కడ ఈ చెట్లు అంటే వచ్చేటివి కాదనమాట, ఎక్కడ దూరంగా వచ్చేటివి. అక్కడికి మేము వెళ్తూ ఉంటుంది. అవి ముట్టుకుందామనేసి అదే పనిగా. ఇలా బయటకు వచ్చేటప్పుడు కొంచెం ఒంటరిగా రాకుండా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి ఏ సైడ్ నుంచి ఎలాంటి పాము, పురుగు అలాంటివి రావచ్చు ఏదో చెప్పలేము. అండ్ మోరోవర్ నాకు ఒంటరిగా ఇలా ఎక్స్ప్లోర్ చేయడం అంటే ఇష్టం. అండ్ ఏదైనా చూపించి చెప్పాలన్నా ఒంటరిగా ఉంటే ఎవరు ఏమనుకోరలే, మనం ఏదో కెమెరా చూసి మాట్లాడేస్తున్నాం అనేసి ఆ ఫీలింగ్ వస్తుందన్నమాట నాకు. ఎవరైనా ఉంటే సో వాళ్ళు ఎలా అనుకుంటారో, వాళ్ళ ముందర ఎలా మాట్లాడాలి అన్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. ఇదిగో ఇక్కడ ఉంది, ఇదే చెరువు. దాని మీదకి ఎక్కి కూడా చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి ఒక కుంట అనమాట. కుంట అంటే ఇది కొంచెం లోతు కూడా ఉంటుంది. పాము అక్కడ పాము అని చెప్పానో లేదో, అక్కడ పాము కనిపిస్తుంది. జారిపోతా అనుకుంటా, అది కొద్దిగా కనిపిస్తుంది అక్కడ. అది కూడా స్టాప్ అయిపోయింది అక్కడే. సౌండ్ వస్తే మళ్ళీ బయలుదేరుతుంది అనమాట. సౌండ్ వచ్చేసరికి వెళ్తూ ఉంటుంది. అది బండ సందు ఉంటుంది. మోస్ట్లీ ఆ సందుల్లోకి వెళ్ళిపోవడానికి అయితే ప్రయత్నిస్తుంది అనమాట. మొత్తానికైతే వెళ్ళిపోయింది. సో అందుకనే చెప్తున్నాను, ఒక్కొక్కరే అంటే వస్తుంటే ఇంకా కొంచెం పిల్లోళ్ళు చాలా భయపడతారు కదా. సో అలాంటి వాళ్ళని నేను ఇలా ఒంటరిగా వెళ్ళండి, ఎక్స్ప్లోర్ చేయండి అనేసి ఎంకరేజ్ చేయను అనమాట. మీకు ప్యాషన్ ఉండి అండ్ మీరు ఏదైనా వస్తే ఫేస్ చేయగలుగుతాను అన్న ధైర్యం ఉంటే మాత్రమే ఇలా కొంచెం సాహసించి ముందుకైతే వెళ్ళండి మీరు ఒకరే. అండ్ ఇక్కడ ఒక దారి ఉంది. చాలా కాలం తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను తిరుగుతున్నా ఒంటరిగా. అండ్ మోర్ ఓవర్ చిన్నప్పుడు ఇక్కడ ఒక ప్లేస్ చూపిస్తాను. ఇక్కడే ఎక్కువ బట్టలు ఉతుకుతా, ఇక్కడే ఆరేస్తా. మోస్ట్లీ వీకెండ్ వచ్చేసాలు ఆ స్కూల్లో ఉన్నప్పుడు ఇక్కడ వచ్చి మా అమ్మ వాళ్ళు బట్టలు ఉతుకుతా ఉంటే నేను ఇక్కడికి వచ్చి ఆరేసేది. చాలా ఫనీగా ఉండేది. అండ్ మరోవర్ ఇక్కడ పెద్ద పెద్ద చెట్లన్నీ ఉన్నాయి. ఇప్పుడు కొంచెం ప్లేస్ కాస్త చేంజ్ అయిపోయినట్లుంది. అండ్ వాటర్ వచ్చే ప్లేస్ అయితే మొత్తం ఇదే అన్నమాట. ఇలా వస్తాయి, ఇక్కడ ఉతుకుతూ ఉన్నారు బట్టలు. ఇప్పుడు కూడా మోస్ట్లీ ఉతుకుతారు ఇక్కడ. ఇలా వచ్చి మళ్ళీ అక్కడికి వస్తాయి అన్నమాట. ఇందాక పాము చూసామే, సరితను కూడా ఉతుకుతారు. ఇప్పటికి వెళ్ళాలంటే వాటర్ దాటుకొని వెళ్ళాలి. సో బెటర్ టు గో ఇన్ దిస్ వే. వీడియోస్ ఎవరైతే మొత్తం చూస్తున్నారో వాళ్ళు కొంచెం కామెంట్స్ కూడా చేయండి. లైక్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలి. అండ్ నేను ఏదైతే న్యాచురాలిటీ వీడియోస్ పోస్ట్ చేస్తున్నానో అందులో మీకు అసలైన న్యాచురల్ ఫీలింగ్ వస్తుందా, లేదంటే నేను దేని మీద ఫోకస్ చేసి ఇంప్రూవ్ చేసుకోవాలా ఆ పర్టికులర్ మ్యాటర్ మీద కొంచెం చెప్పండి. నేను సజెషన్స్ తీసుకొని దానికి తగ్గట్టుగా వీడియోస్ ప్రిపేర్ చేస్తాను అనమాట. అండ్ నేను వచ్చేటప్పుడు ఒక విషయం చెప్పాను, గుర్తుందా? లైక్ జాగ్రత్తగా ఉండండి బాయిల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక న్యూస్ చెప్పాలి అనేసి మా బాయ్ దగ్గర ఉన్నప్పుడు. ఆ న్యూస్ ఏంటంటే సంక్రాంతికి ఊరికి వచ్చాం కదా, ఒకతను మా ఊరి దగ్గరే అనమాట. అతను కూడా లైక్ లండన్లో ఉంటాడు. అతను కూడా ఊరికైతే వచ్చాడనమాట. అండ్ ఎగ్జాక్ట్లీ కనుమ రోజే మ్యాచ్ ఆడేసి ఆఫ్టర్నూన్ దగ్గరే ఒక బావి కాదు, చెరువు కాదు, ఒక క్వారీ అనమాట. అంటే గ్రానైట్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఉంటారు అక్కడి నుంచి. ఆ క్వారీలో వెళ్ళి కొంతమంది ఒక అబౌట్ 10 members 10 to 15 members అనమాట అక్కడికి వెళ్ళి ఈత ఆడారు. సో ఈత ఆడే ప్రాసెస్లో ఒక అతనైతే మునిగిపోయాడు అనమాట. అంటే ఎగ్జాక్ట్గా ఏమి జరిగింది అనేసి ఎవరికీ తెలియదు.
ఆ ప్రాసెస్లో మొత్తానికైతే ఒకతను మునిగిపోయాడు. అతన్ని తీసే ప్రాసెస్లో 1 డే అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పటికి. ఈరోజు ఆఫ్టర్నూన్కి, నిన్న ఆఫ్టర్నూన్ అయితే దూకాడనమాట. ఈరోజు ఆఫ్టర్నూన్కి 1 డే అయితే కంప్లీట్ అయింది. ఇంకా లైక్ డెడ్ బాడీ అనేది వాళ్ళు బయటికి తీయలేకపోయారనమాట. అండ్ లోపల ఇంకా కొంచెం గ్రానైట్ రాళ్ళు, అంటే లోతు కూడా చాలా ఎక్కువ ఉందంట. ఆ గ్రానైట్ రాళ్ళు ఇంకా మట్టి అంతా ఉందంట. ఎగ్జాక్ట్గా ఎక్కడ చిక్కుకున్నాడో అండ్ ఏ పొజిషన్లో ఉన్నాడో కొంచెం ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చారు అండ్ గజ్జెత్తగాళ్ళు వచ్చి అంతా తలాడుతున్నారు. చాలా అంటే చాలామంది అక్కడికి వచ్చి, అంటే చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు, కొందరు వాళ్ళకి తెలిసిన బంధువులు, తెలిసిన వాళ్ళు అందరూ వచ్చి మెయిన్ రోడ్డు పక్కనే అనమాట, అది హైవే. రోడ్డు పక్కనకి వచ్చి అందరూ చూస్తున్నారు. సో అందుకోసం నేను చెప్పేది, కేర్ఫుల్గా ఉండండి. తెలియని చోటుకు అస్సలు వెళ్ళి ఈత అయితే ఆడకండి. అంటే మన పేరెంట్స్ మన మీద చాలా హోప్స్ పెట్టుకో ఉంటారు. అండ్ ఏదైనా సరే కొంచెం ఆచితూచి అడుగు వేయండి అనమాట. ఏముందులే అనేసి నిర్లక్ష్యంగా ప్రవర్తించకండి. మీరు ఎవరితో అయినా ఈతకి వెళ్ళేటప్పుడైనా సరే వాళ్ళు మమ్మల్ని చూసుకుంటారు, ఒకవేళ మునిగిపోతే వాళ్ళు ఎత్తుకొని వస్తారులే, లేదంటే ఏదో ఒకటి, అంటే ఇంకొకరిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ మీద కొంచెం హోప్ పెట్టుకొని మీరైతే వెళ్ళకండి. ఎందుకంటే లైక్ ప్రాణం మీదకి వచ్చేసరికి రిస్క్ ఎవరు చేయరు, ఎవరి లైఫ్ వాళ్ళకి ఇంపార్టెంట్. సో బీ కేర్ఫుల్ అబౌట్ దట్. అండ్ కమింగ్ టు బ్యాక్ టు అవర్ వ్లాగ్, ఫైనల్గా నేను చెరువు దగ్గరికి అయితే వచ్చేసాను. చాలా ఎండగా అయితే ఉందన్నమాట ఇవాళ. అండ్ చూడొచ్చు, చెరువు కట్ట రీసెంట్గా కట్టారు. ఈ కట్ట ముందైతే కొంచెం పాత కట్ట ఉన్నింది అండ్ దానికి హోల్స్ కూడా పడిపోయాయి. వాటర్ ఆ లెవెల్కి వచ్చేసరికి వాటర్ కింద వెళ్ళిపోతున్నాయి. దీనికి పొంగి వెళ్ళేది కాదనమాట. ఇప్పుడు కొత్తది కట్టారు కాబట్టి పొంగిన తర్వాతనే వెళ్తున్నాయి. అండ్ ఇది నిండిపోయిన తర్వాత వర్షం ఎక్కువ పడలేదు. నిండక ముందు అయితే కొంచెం పడింది. అక్కడ అటువైపు అది ఏదైతే పెద్ద కొండ ఉందో దాని కింద ఒక చెరువు ఉంటుంది అనమాట. ఆ చెరువు నిండిన తర్వాత ఈ చెరువులోకి వస్తుంది. ఈ చెరువు నిండిన తర్వాత ఇలా వెళ్ళి మా ఊరు దాటుకొని అట్లా వేరే చెరువు ఉందనమాట, అలా వెళ్తాయి. వీలైతే ఇంకొక వ్లాగ్లో అక్కడ పెద్ద చెరువు ఉంది ఒకటి, ఆ చెరువుని చూపిస్తాను అనమాట. ఎక్కువ వచ్చేది మేము ఈ చెరువుకి, లైక్ చిన్న చెరువే బట్ చాలా ప్లెజెంట్ ఫీలింగ్ అండ్ మన అన్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. నేను ఏదైతే సంక్రాంతికి వ్లాగ్ చేసి ఏదైతే చిట్లాగుప్ప అని చూపించాను అది అక్కడ అనమాట. ఈ చెరువుకి అటువైపు ఆల్మోస్ట్ ఊరి నుంచి ఒక 1 కిలోమీటర్ అండ్ 1.5 కిలోమీటర్ అలా ఉండొచ్చు. అండ్ మీకు ఎంతవరకు క్లారిటీ కనిపిస్తుందో తెలియదు కానీ కొంచెం ఎండగా అయితే ఉంది అండ్ వెదర్ అయితే అంత ఫ్రెండ్లీగా లేదనమాట. ఇంకా చెరువు కోళ్ళు అక్కడ వెళ్తున్నాయి, అక్కడ వెళ్తూ ఉంది ఒకటి, అదే చెరువు కోడి. అండ్ యా, వాటర్ అయితే చాలా కూల్గా ఉంటాయి. ఎందుకంటే మొన్న ఒకసారి వచ్చి ఈత కూడా ఆడాము. ఇలానే సన్నీ డే ఉన్నింది అనమాట, ఫుల్ ఎండగా ఉన్నింది. సో వచ్చి అయితే ఈత అయితే ఆడామన్నమాట. అండ్ ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి. సో బెటర్ టు గో ఇన్ దిస్ వే. జాగ్రత్తగా తిరగాలి, చాలా హైట్ ఉంది ఇక్కడ. ఆ చెక్ డ్యామ్ నుంచి అటువైపు వెళ్దాం అనుకున్నాను, బట్ మా బాయ్కి ఇట్లా దగ్గర అనమాట. సో ఇలానే వెళ్దాం అనేసి మళ్ళీ ఇట్లా రిటర్న్ వచ్చాను. ఒకవేళ వర్షం వచ్చి ఇంకా ఎక్కువ పెద్ద వంక వచ్చింది అనుకో, ఏదైతే నేను ఇప్పుడు క్రాస్ చేస్తున్నానో ఈ పిల్ల వంక, ఈ వంక కూడా దాటలేము. ఇవి పిల్ల వంకే పెద్ద వంక అవుతుంది. మోస్ట్లీ నేను ఏదైతే ఇవాళ చూపించానో అవి ప్రతి ఒక్కరూ లైక్ విలేజెస్లో ఉండేవాళ్ళు వాళ్ళ యొక్క రొటీన్గా ఉంటుందన్నమాట. అంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకైతే కొత్త కాదు. ఎవరైతే కొంచెం సిటీ ఎన్విరాన్మెంట్ లేదంటే విలేజ్లో ఉండి కొన్ని విలేజెస్లో అన్ని ఫెసిలిటీస్ అంటే చెరువు అన్నీ ఉండవన్నమాట, కొంచెం దూరం వెళ్ళాలి. అలాంటి వాళ్ళకి ఇది కొంచెం కొత్తగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ విలేజెస్ అంటే మోస్ట్లీ లైక్ పచ్చని ప్రకృతి, బాగి, చెరువు అండ్ నీళ్ళు అని కలగలిసి ఉంటాయన్నమాట. పక్షులు, వాటి కోతలు. ఇంకొకటి, ఇలా దారిలో వస్తుంటే ఇక్కడ పరిక్కాయలు కనిపించాయి, అవి చూపిస్తాను ఎలా ఉంటాయనేసి. పరిక్కాయలు అంటే రేగికాయలు, రేణికాయలు అంటాము. అవన్నీ ఒకే సీజన్ అనమాట, సీజనల్ ఫ్రూట్స్. దీన్ని ఉల్లిర్పకాయలు ఏందో అంటాము. ఇవి కూడా తినచ్చు, ఈ కాయలు ఉంటాయి. ఇవి పచ్చికాయలు అనమాట, ఇవి మాగిన కాయలు. ఇవి తింటే దీంట్లో లోపల చిన్న చిన్న గింజలు ఉంటాయి. చాలా రోజుల తర్వాత తింటున్నాను. దానికంటే ఇవి కొంచెం టేస్టీగా ఉంటాయి. ఇవి పరిక్కాయలు అనమాట. ఇది పరికి చెట్టు, ఇవి మాగిన కాయలు. ఇది కనిపిస్తుంది, ఇది దోరకాయ. కొంచెం పచ్చికాయలు ఇలా ఉంటాయి.
పచ్చికాయలు పుల్లగా ఉంటాయి, మాగినకాయలు తీయగా ఉంటాయి. అలాగే వెళ్ళే దారిలోనే మా చెట్టు ఒకటి రేంజ్ చెట్టు కూడా ఉంది. మాకు ఇంకా ఎక్కువ ఉన్నాయి చాలా రేంజ్ చెట్లు. అవి పెద్దగా పెరిగిపోయింటే లైక్ అడ్డం అనేసి కొట్టేసామన్నమాట మేమే. మోస్ట్లీ ఇప్పుడంతా చూసేదానికి మొత్తం పచ్చగా ఉంది కదా ఇక్కడ చూడండి. అంటే కంప చెట్లు కానీ లైక్ మిగతా చెట్లు కానీ మొత్తం, ఎందుకంటే వానల సీజన్ అయిపోయింది, ఇంకా పచ్చగానే ఉంటాయన్నమాట. తర్వాత ఏదైతే సమ్మర్ సీజన్ ఉంటుందో లైక్ జూన్, జూలై, ఆగస్ట్, ఏప్రిల్ ఆ మంత్లో చూస్తే కన్నా మొత్తం ఎండిపోయినట్లు మోస్ట్లీ పచ్చ చెట్లు వెరీ రేర్గా కనిపిస్తాయి అన్నమాట. అంతే, ఒకసారి పచ్చగా ఉంటే ఒకసారి ఎండిపోతాయి అన్నమాట. ఈ అంటే పచ్చదనం లేనిదే అంటే మనకు ఆ డిఫరెన్స్ అయితే తెలియదు అనమాట. సో మన లైఫ్లో కూడా అంతే, అన్నీ ఉండాలి. ఆ పచ్చదనం ఉండాలి, ఆ ఎండిపోయిన ధనము ఉండాలి, ఆ కొత్తగా చిగురొచ్చేదనము ఉండాలి. అప్పుడే ఒక ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట. అంతా ఒకేలాగా సాఫీగా ఉంటే. సో ఇక్కడేదో ఉంది సంథింగ్. ఇక్కడ ఎక్కువ ర్యాబిట్స్ కూడా ఉంటాయి, ఒకసారి ట్రై చేద్దాం. ఏదో బస్ అనేసి సౌండ్ వచ్చిందనమాట. ఇక్కడ ఎక్కువ ర్యాబిట్స్ కూడా ఉంటాయి అండ్ పికాక్స్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ముందైతే ఎక్కువ లేవు, ఒక 2-3 years నుంచి ఇక్కడ ఎక్కువ అయిపోయాయి అన్నమాట. మీకు ఎక్కడైనా ఏవైనా సీజనల్ ఫ్రూట్స్ కనిపిస్తే మొహమాట పడకుండా తీసుకోండి. అండ్ చెట్లలో ఇంకా కనిపిస్తే లైక్ పెరుక్కొని తింటే ఇంకా ఫ్రెష్నెస్ వేరనమాట. అండ్ మోరోవర్ ఇలాంటి కొంచెం అడవి ఆ ప్రాంతంలో అండ్ స్వయంగా పెరిగి అవే కాసింటాయి ఆ చెట్లలో అయితే ఇంకా కొంచెం న్యాచురాలిటీ ఉంటుంది అనమాట. ఎక్కువ ఎలాంటి మందులు ఉండవు, ఎలాంటి కల్మషం లేకుండా పెరిగింటాయి అనమాట ఆ మొక్కలు. ఓన్లీ స్వచ్ఛమైన గాలిలో అండ్ రెయిన్ వాటర్తో పెరిగింటాయి అనమాట. అలాంటివి తింటే ఇంకా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అండ్ ఇదే అనమాట రేన్ చెట్టు, చిన్న చెట్టు ఇది. ఇందులో కాయలు కూడా ఉన్నాయి, ఇక్కడ చూడవచ్చు. కింద అన్ని పడాయి. అంటే చిన్నప్పుడైతే మోస్ట్లీ మేము డైలీ వచ్చి ఏరుకుంటూ ఉన్నాము. ఇప్పుడు అన్నీ ఎక్కడ ఉండిపోతున్నాం. ఇప్పుడు ఇలా ఫెస్టివల్స్కి వచ్చినప్పుడు అలా మోస్ట్లీ సీజనల్ ఫ్రూట్స్ అన్నీ కవర్ చేస్తూ ఉంటాం. అండ్ సీతాఫలం కాయలు కూడా మా సైడ్ ఎక్కువ అని చెప్పాను కదా, అదిగో అక్కడ సీతాఫలం చెట్లు అవి. వీలైతే కొంచెం నేను అక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు, ఆ దారిలో ఎక్కడైనా సీతాఫలం చెట్లు కనిపిస్తే చూపిస్తాను. మోస్ట్లీ ఇప్పుడు అయిపోయాయి అన్నమాట సీజన్. అండ్ ఇంట్లో మాగినాయి, అవి కూడా తిన్నాను, చాలా మంచిగా అనిపించింది. సో మీరు ఎక్కడైనా సీజనల్ ఫ్రూట్స్ కనిపిస్తే ఏం చేస్తారు, వదలకుండా గబుక్కన లాగేసుకొని తినండి. ఏదైతే ఇక్కడ గడ్డి కనిపిస్తుందో ఇది కొంచెం వానలు ఎక్కువ పడితే కన్నా ఆటోమేటిక్గా గడ్డి అనేది ఆవులు తినకముందే ముదిరిపోతుంది అనమాట. ఈ ముదిరిపోయినప్పుడు ఆవుల్ని అక్కడ కట్టేసినా లేదంటే ఆవులకి అక్కడికి తీసుకెళ్ళినా అవి అంతగా ఎక్కువగా తినవన్నమాట. ఎందుకంటే అది నేతగా ఉన్నప్పుడు ఎక్కువ దాన్ని బాగా ఆకర్షించి ఉంటాయి, లేదంటే ఇలా పెరిగిపోతుంది. అండ్ ఎప్పుడో దానికి ఆకలి అయినప్పుడు లేదంటే గడ్డి పచ్చి అంటే లేత గడ్డి దొరకనప్పుడు అయితే ఇవి తీసుకుంటాయి అన్నమాట. అండ్ ఫైనల్గా సీతాఫలం చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ చూడొచ్చు, ఇవే సీతాఫలం కాయలు. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయాయి, లేదంటే ఇవి ఫుల్ కాస్తాయి అనమాట. చెట్లోనే ఆగిపోయి కుళ్ళిపోయి అంతా ఒట్టిపోయినాయి అనమాట ఇవి. అండ్ ఇవి కూడా ఆల్మోస్ట్ హార్వెస్టింగ్కి వచ్చేసాయి. తీసుకెళ్ళి ఒక 2-3 days పెడితే మోస్ట్లీ 2 days అంతా మాగిపోతాయి అనమాట. ఇలా ఈ గెడ్లో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్తే వెళ్ళాలన్నమాట. ఎందుకంటే వీటిల్లోనే కొంచెం పాములు అలాంటివన్నీ ఉంటాయి, చూసుకొని అయితే వెళ్ళండి మీరు. ఇఫ్ ఇన్ కేస్ మీకు కానీ ఛాన్స్ వస్తే ఇట్లా లబక్కని అంటే ఎక్కడ పడితే ఎక్కడ దురేయకండి. అండ్ ఈ రేంజ్ చెట్లు అయితే చాలా అయితే కాళ్ళు ఉన్నాయి, ఈ కెమెరాలో కరెక్ట్గా కనిపించలేదు, కొంచెం దగ్గరికి వెళ్తాను కనిపిస్తాయి. యా, ఇప్పుడు కనిపిస్తాయి చూడండి, ఇక్కడ చూడొచ్చు కాయలు, అవన్నీ కాయలే అనమాట. ఈ చెట్టు మామూలు చెట్ల కంటే కొంచెం లేట్గా కాస్తుంది. అండ్ చాలామంది పిల్లలు అయితే వచ్చి ఇక్కడికి ఏరుకుంటూ ఉంటారు. అండ్ ఇక్కడ చూడొచ్చు కింద ఎక్కడ చూసినా రేణికాయలు పడిపోయినాయి. వీటిల్లో కొన్ని చెట్లలో పురుగులు కూడా ఉంటాయి, కొన్ని చెట్లలో అయితే పురుగులు అంటే కొన్ని కాయల్లో పురుగులు కూడా ఉండవు. ఒకసారి తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. దీంట్లో అయితే తీయగానే ఉంటాయి. యా, ఇట్స్ నైస్.
చాలా బాగుంది. ముందైతే మేము చిన్నగా ఉన్నప్పుడు వీటిల్లో తేనెపెట్టెలు పెడతా ఉన్నాయి తేనీగలు. ఇప్పుడు ఎక్కడ చూసినా తేనెపెట్టెలు చాలా రేర్గా కనిపిస్తాయి. అదే పనిగా వెతికితే తప్ప కనిపించవు. ముందైతే కదా ఎక్కడ చూసినా తేనెపట్టెలు, గువ్వగొడలు ఎక్కడ చూసినా కనిపించేవి అనమాట. ఇక్కడ మామిడి చెట్లు ఒక ఆయుధం కనిపిస్తుంది మీకు. అది గోడ్ అంటారు దీన్ని. దీంతో ఒకప్పుడు నేను ఒక షార్ట్ ఫిలిం చేసింటి. షార్ట్ ఫిలిం అంటే ఒక కవర్ సాంగ్ లాగా అప్పుడెప్పుడో అనమాట. అలా వెళ్తుంటే దారిలో గుర్తొచ్చింది, అందుకని చెప్తున్నా. అండ్ ఈ మామిడి చెట్టు కొంచెం ఫాస్ట్గా మామిడికాయలు కాస్తుంది, అందువల్ల దీంట్లో అప్పుడే మనకి పూత బాగా కనిపిస్తుంది. చూడొచ్చు అంత మొగ్గ అండ్ చిన్న చిన్న పిందెలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇవే లాస్ట్కి ఇంత పూత వస్తుంది. కొన్ని పిందులు కాస్తాయి, దాంట్లో మళ్ళీ కొన్ని పెద్దవవుతాయి. అలా ఫైనల్గా వచ్చేసరికి కొన్ని మిగులుతాయి అన్నమాట. అండ్ ఫైనలీ వ్లాగ్ అయితే ఎండ్కి అయితే వచ్చేసింది. నేను ఊరి దగ్గరికి అయితే వచ్చేసాను. నాకు తెలిసినంతవరకు మీరు ఈ వీడియో బాగా ఎంజాయ్ చేసి ఉంటారు. కొంచెం న్యాచురాలిటీగా ఆ సౌండ్స్, ఆ వాటర్ ఫ్లో, ఆ స్నేక్ అలా అన్నీ న్యాచురల్గానే ఉన్నాయన్నమాట. ఎలాంటి లైక్ ఆర్టిఫిషియల్నెస్ అనేది ఉండదు. So, okay then, see you in next video. Thank you so much for watching and leave your valuable comment, okay? Don't hesitate. I will take it in a positive way. Thank you.